హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిన్న నిర్మాణంగా ఏదైతే సైలెంట్ ఉన్న ప్లేస్ లో ఒకటే వైపు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్ లో ఒకటేసారి కుప్పకూలింది. ఒకవైపు నాణ్యత ప్రమాదం వల్లనే ఇదంతా జరిగింది. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా అక్రమంగా కడుతున్నారు. మరోవైపు అవసరాలకి సరిపోకపోవడం కొత్త భవనం కట్టడం జరిగింది. దీనివల్ల కాంట్రాక్టర్కి పని అప్పగించిన తర్వాత అవకతవకలు జరిగినాయి. దీంట్లో ఒకవైపు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అయితే ఉంది. సెంటరింగ్ వేస్తున్న టైంలో కుప్పకూలడం జరిగింది. మరోవైపు సెంటరింగ్ పైన ఐరన్ రాడ్స్ నిర్వహించిన తర్వాత కూడా స్లాబ్ కట్టినప్పుడు కూడా ఈ ప్రమాదం హఠాత్తుగా జరిగింది. కార్మికులందరూ కూడా పనిచేసిన తర్వాత వెళ్ళిపోయినారు. దాంట్లో ఒక్కరిద్దరికి మాత్రం కొన్ని గాయాలయ్యని తెలుస్తున్నాయి. కానీ పెను ప్రమాదం తృతిలో తప్పిపోయిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు కూడా నిన్నటి నుంచి కొంచెం ఉధృత వాతావరణము హెచ్సియులో కనిపిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో చూస్తే కూడా నిన్న నినాదాలతో పాటు ఇప్పుడు కూడా మనం ప్రస్తుతం అదే ప్రొటెస్ట్ కొనసాగుతుంది. ఒకవైపు ఆజాదీ అనుకుంటూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మరోవైపు పోలీస్ గో బ్యాక్ అంటూ నిన్నంతా కూడా ఉధృత వాతావరణం క్రియేమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవైపు చూసుకుంటే కూడా అతని దిష్టి బొమ్మ తగలబెట్టడం అయితే జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ తగలబెట్టి మా డిమాండ్స్ ఇప్పుడే నెరవేర్చాలంటూ నిన్న ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఇప్పటికీ కూడా ప్రొటెస్ట్ జరుగుతుంది. మరోవైపు హెచ్సిలో చాలా అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెస్సులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరోవైపు బిల్డింగ్ కూడా కొలాప్స్ అయిన పరిస్థితి. అదే కాకుండా సీఎం దిష్టి బొమ్మ తగలబెట్టి మాకు న్యాయం జరగాలంటూ ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం కొంతమంది విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎటువంటి ఇబ్బందులకు అవుతున్నాయి చెప్పండి. అంటే నిన్నటి నుంచి చూస్తుంటే కూడా ఉధృత వాతావరణము, గో బ్యాక్ పోలీస్ అంటూ సీఎం దిష్టి బొమ్మ తగలబెట్టినాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు, అసలు ఏం జరిగింది హెచ్సిలో? ముందుగా నమస్కారం. నా పేరు ఉమేష్ అంబేద్కర్, నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని. నిన్న మేము ఒక ప్రొటెస్ట్ కాల్కి అయితే మేము పిలుపునిచ్చాము. ఎందుకంటే టీఎస్ ఈ పాస్ గత 3 సంవత్సరాలుగా విద్యార్థులకు రాని సిచ్యువేషన్. దానివల్ల ఏమైపోతుందంటే విద్యార్థులు ఎవరైతే ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చే విద్యార్థులు ఎస్పెషల్ వాళ్ళకు ఇక్కడ హాస్టల్ ఫండ్ తర్వాత ట్యూషన్ ఫీజు ఇవి రెండు కూడా ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి. అవి ఏవైతే పథకాలు తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నా అవి కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయి. అవి అక్కడ రిలీజ్ చేశామని వాళ్ళు దాంట్లో చూపిస్తున్నా అక్కడ యూనివర్సిటీ అకౌంట్స్ లో పడలేని సిచ్యువేషన్. దీనివల్ల విద్యార్థులు ఎస్పెషల్ గా ఎవరైతే తెలంగాణ అకౌంట్ లో పడిందా పడలేదు అంటున్నారు. యాక్చువల్ గా రిమిటెడ్ అని వస్తుంది కానీ ఇక్కడ అకౌంట్ లోకి రాలేదు. దానివల్ల ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీసులకు వెళ్ళడం అది వెళ్ళడం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఇట్లా దేశంలోని ప్రతిష్టాతమైన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో సీట్ రావడమే చాలా కష్టం. అటువంటిది ఇక్కడ సీట్ తెచ్చుకొని చాలా మంది ఇక్కడ చదువుకోవాలని ఆశతో వస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. చదువుకునే వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడ ఏదంటే డిగ్రీ పూర్తి అవుతుంది కానీ పట్టా రాని సిచ్యువేషన్. గోల్డ్ మెడల్ కి అర్హులు అవుతారు. అయినప్పటికీ కూడా గోల్డ్ మెడల్ కి తీసుకోవాలంటే ఫీజు కంప్లీట్ పే చేస్తేనే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎంసీఏ ఎంబీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో వాళ్ళకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి కానీ వాళ్ళకి ఆ ప్రొవిజనల్ లేకపోవడంతో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయే సిచ్యువేషన్. అది కేవలం విద్యార్థులకు ఒకటే కాదు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ భారం మోలుతున్నారు. ఎలాగంటే వాళ్ళకు ఇప్పుడు ఇక్కడ డిగ్రీ వస్తేనే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సో వాళ్ళు వడ్డీలతో రుణాలు తీసుకొని రావడం, మళ్ళీ అది ఆ భారం మోయడం, దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో మేము నిన్న ప్రొటెస్ట్ కాల్ చేసాం. ప్రొటెస్ట్కి వస్తే తెలంగాణ పోలీసులు వచ్చి మా స్టూడెంట్స్ పైన నిన్న ఆ చేతిలో ఉన్న దిష్టి బొమ్మను లాక్కోవడం జరిగింది, తోపిసలాడ జరిగింది. నాకు ఇంజరీ అయ్యింది. ఆ తర్వాత మా మహిళా క్యాడర్ ఒక అమ్మాయి జోలో ఉన్న రింగ్ కూడా ఇరిగిపోయే సిచ్యువేషన్. ఆ పోలీసులు మేము ఖండిస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారిది కూడా మాకు విన్నపం, అలాగే మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు తక్షణమే మాకు ఏవైతే ఉన్నాయో బకాయిలన్నీ మా స్టూడెంట్స్ యూనియన్ అకౌంట్లోకి పడాలి. అలాగే టైమ్లీ డిస్బర్స్మెంట్ అనేది జరిగితే ఇట్లాంటి సిచ్యువేషన్స్ రావని మేము ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ స్టూడెంట్ యూనియన్ తరఫున సైలెంట్ ప్రొటెస్ట్ ఎందుకు చేయలేకపోయినా, శాంతియుతంగా ఎందుకు చేయలేకపోయినా, ఆల్రెడీ స్టూడెంట్ యూనియన్ తరఫున మేము సీఎం గారికి లెటర్ రాయడం జరిగింది. యూనివర్సిటీ క్యాంపస్కి వచ్చినప్పుడు గవర్నర్ గారికి లెటర్ రిప్రజెంటేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇంతవరకు ఈ రోజు వరకు కూడా మాకు ఏ సమాధానం రాకపోవడంతో మేము ఈ ప్రొటెస్ట్ కాల్ చేయడం జరిగింది. For the past 3 years, the fellowships have not been disbursed to the accounts of the students, and this is something that all the students rely exclusively on. Telangana state students, SBC students, SC students, ST students, minority students, they all rely exclusively on this fellowship to clear their mess dues, to clear their semester registration fees. For 3 years they have not disbursed it. Every semester the administration finds some accommodation and allows them to promote, but now the administration is also not willing to make any compromise because they also have been waiting for the funds to come from the government. They are not coming. So at this point students don't know what to do then. How do they clear their dues, which are amounting to large amounts? They have to, some are in their terminal semesters, they have to get their degrees and go on to pursue their
further education. Without their degrees, they can't do that. So this is putting all the marginalized students in a very precarious position. They don't know what to do with their future unless these scholarships are released. That's the reason for 2 years we have been writing to the government to release the funds, but nothing has come of it. And we have met in person. Our union leaders have met them in person, and nothing has come of it even then. So at this point, we had no choice but to come out with a huge protest. Protest the government and push them to release the funds so that students are able to pursue their education properly. మీకు అకాడమిక్స్ ఇవన్నీ డిస్టర్బ్ అవ్వమా? ఇంత శాంతియుతంగా చేసినప్పటికీ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, మాకు చెల్లాల్సిన బకాయిలు కట్టట్లేదు అని అంటే ఇప్పుడు ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి? ఇదే కాకుండా నిన్న ఒక బిల్డింగ్ కొలాప్స్ అవ్వడం కూడా జరిగింది, చాలా అవకతవకలు జరిగాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే త్రుటిలో ఏం జరగలేదని, ప్రమాదం తప్పిందని చెప్తున్నారు. అసలు ఏంటి? సో మీరు నేను చూసినట్టయితే చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. యాక్చువల్గా ఇందులో అడ్మినిస్ట్రేషన్ యొక్క నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుంది. ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు, చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో. కార్మికుల పక్షాన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ చాలా నిర్లక్ష్యంతో ఉన్నది అనడానికి ఈ ఇన్సిడెంట్ చాలా నిదర్శనం. ఇంతకుముందు కూడా చాలా విషయాలు జరిగినాయి. శానిటేషన్ వర్కర్స్కి సంబంధించి ఒక సూపర్వైజర్ నిర్లక్ష్యంతో ఒక ప్రాణం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకి సంబంధించిన హెల్త్ ఫెసిలిటీస్ కానీ సేఫ్టీ మెజర్మెంట్స్ కానీ చాలా తక్కువలో అసలు ఎక్కడ కనిపించిన పరిస్థితి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్లో చాలామంది అంటే దెబ్బలు తగిలిన వాళ్ళని ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్కి తీసుకెళ్తే హెల్త్ సెంటర్లో వాళ్ళ హెల్త్ పరిస్థితి ఎలా ఉంది? అవుట్ ఆఫ్ డేంజర్. కానీ ఇది మొత్తం నిర్లక్ష్యం. ఇప్పుడు మనం ఈ ప్రమాదం నుండి బయటపడటం ఒక మంచిదైనా కానీ భవిష్యత్తులో ఎట్లాంటివి జరగకుండా ఉండాలంటే చాలా కీలకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఇమ్మీడియట్గా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జరుగుతున్న ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని ఆఫ్ చేసి దానిపైన ఒక రివ్యూ కమిటీ వేసేంత వరకు ఏ పని జరగకుండా ఉండాలి. దీని మీద బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలానే దీనికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వ్యక్తులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే హెచ్సియు అని అంటే చాలా రెప్యూటెడ్ అంటారు, చాలా మంది చదువుకోవడానికి వస్తారు. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో చాలా రెప్యూటెడ్ కలది. క్యాంటీన్ దగ్గర నుంచి కూడా మీకు ఇబ్బందులు ఉన్నాయని తెలుస్తుంది. ఒకవైపు మెస్ దగ్గర నుంచి వాష్రూమ్ దగ్గర నుంచి గేట్ వరకు ప్రతిదీ మీకు ప్రాబ్లమ్. ఎటువంటి ప్రాబ్లం ఉంటాయి ఇవి తరచు మీరు అడ్మినిస్ట్రేషన్ టీమ్కి కానీ లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులకు కానీ అడ్మినిస్ట్రేషన్ టీం కానీ చెప్తుంటారా, ఏమంటుంటారు? ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్లో 4 ఉన్నాయి. ఒకటి మెస్లో ఫుడ్ సరిగ్గా అస్సలు బాగోదు. ఉమెన్ స్టూడెంట్స్ చాలా మంది వరకు చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఈ ఏజ్లో మనం ఫుడ్ సరిగ్గా తీసుకుంటేనే మనకి ప్రాపర్గా హెల్త్ మంచిగా ఉంటుంది. కానీ ఎన్నిసార్లు మేము వెళ్ళి ఫుడ్ బాగాలేదంటే బేసిక్ పెరుగుతుంది, లేకపోతే ఇది ఎక్కువైతే అది ఎక్కువైతుంది అని చెప్పడం తప్ప ఎప్పుడూ ఒక న్యూట్రిషియస్ ఫుడ్ కానీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేద్దామనే ఇంటెన్షనే లేదు. ఏదన్నా అపాయింట్ చేస్తే డబ్బులు ఎక్కువైతే ఇన్ని డబ్బులు ఇప్పుడు కోట్లు పెట్టి ఇక్కడ వీళ్ళు పే చేస్తున్నారు. ఒక న్యూట్రిషనిస్ట్నో లేకపోతే ఒక ప్రాపర్ డైట్ని స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడంలో ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి? కోట్లు అవుతాయా? అవ్వవు కదా. అయినా సరే వాళ్ళని డబ్బులు పెట్టి ఇవి కట్టినప్పుడు స్టూడెంట్స్కి మెస్ ఫుడ్ ప్రాపర్గా ఉండదు. నెక్స్ట్ వాష్రూమ్స్కి వస్తే ఒకసారి మిమ్మల్ని ఎలో చేయరు కాబట్టి మీరు వెళ్ళలేరు. కానీ వాష్రూమ్స్ మీ పరిస్థితి చూస్తే జబ్బులు ఎక్కడో కాదు ఇక్కడే వచ్చేలాగా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. వాష్రూమ్స్ కూడా ఒక్కడు కూడా ప్రాపర్గా ఉండదు. రీసెంట్గా రిప్రజెంటేషన్ స్టూడెంట్స్ యూనియన్ ఇవ్వడం వల్ల గతంలో అడ్మినిస్ట్రేషన్ టీమ్కి కానీ వీసీకి చెప్పడం కానీ చెప్పారా? ఏమంటారు వాళ్ళు? ప్రతిసారి మీరు చెప్తున్నారు లేకపోతే ఫండ్స్ లేవు. ప్రతి దానికి ఒకటే ఆన్సర్, ఫండ్స్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసాం ప్రధానంగా అని చెప్తూ ఉంటారు కదా. వాళ్ళు చెప్తారు కానీ ఇక్కడ మనకి ఏమంటారు అది ప్రాపర్గా మనకి ఇంప్లిమెంటేషన్ లేనప్పుడు మనకి ఎప్పుడు రిలీజ్ చేశారని అర్థమవుతుంది. మనకి ఒక మెటీరియల్గా కనపడాలి కదా. అది లేనప్పుడు వాళ్ళు ఎన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తే మనకేం ప్రయోజనం? ఇది వాష్రూమ్స్ అసలు ఒక్కడు కూడా సరిగ్గా ఉండవు. ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ఇవ్వడం వల్ల రీసెంట్గా ఒక 2-3 హాస్టల్స్ అయిపోయినాయి. మొత్తం ఆల్మోస్ట్ లేడీస్ గర్ల్స్ కాబట్టి మోర్ దెన్ 20 హాస్టల్స్ ఉంటాయి ఇక్కడ. అన్నీ ఒకసారి చెక్ చేసే మాత్రానికి అది చూసి అక్కడ ఉండలేం కూడా. ఇప్పుడు కొత్తగా సరే ఆ వాష్రూమ్స్ పోతున్నాయి, మేము కొత్తగా హాస్టల్స్ కడుతున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తది హాస్టల్స్ కడుతున్నారు, అది సేఫ్టీగా ఉంటుందని మనకేం గ్యారంటీ? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అట్లుంది, రేపు స్టూడెంట్స్ ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? ఇదంతా అడ్మినిస్ట్రేషన్ యొక్క నెగ్లిజెన్స్. నాట్ జస్ట్ అడ్మినిస్ట్రేషన్, ఇట్స్ నెగ్లిజెన్స్ ఆఫ్ హోల్ గవర్నమెంట్స్.
That's why we are demanding that government administration should take responsibility of all these things and make sure that they all should be taken care of medically. And also we are demanding judicial committee, saying that someone from, like, there should be a student union in that, and there should be a judicial committee inquiry from this. సో యాక్చువల్లీ మీరు ఫండ్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఫండ్ అంటే మన యూజీసీ తరఫు నుంచి ఎవ్రీ ఇయర్ ఫండ్ కట్ అవుతుంది. దానివల్ల ఏంటి అంటే మన డైలీ వైజ్ అంటే లైఫ్లో అఫెక్ట్ అవుతుంది. ఎట్లా అంటే బేస్ తరఫు నుంచి మన అకాడమిక్ తరఫు నుంచి అన్ని లైక్ వీళ్ళు కొత్త బిల్డింగ్ కడుతున్నారు, కానీ ఆ బిల్డింగ్కి మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి, ఆ బిల్డింగ్కి మెయింటెనెన్స్ చేయడానికి ఫండ్ ఉండాలి. ఆ ఫండ్ కట్ అవుతుంది మన యూజీసీ తరఫు నుంచి. ఎవ్రీ ఇయర్ మేము పోయి మాట్లాడతాం. ఫండ్స్ మిస్యూజ్ అవుతున్నాయని చెప్తున్నారా? యాక్చువల్లీ మన ఐఓఏ ఫండ్ ఉంది. ఆ ఫండ్ తో వాళ్ళు కొత్త బిల్డింగ్ కడుతున్నారు. ఆ కొత్త బిల్డింగ్స్ లో వాళ్ళు ఎంత కరప్షన్ చేస్తున్నారో అదే క్వశ్చన్ ఉంది. సో దానికోసం మేము ఈ ప్రొటెస్ట్ లో ఒక మా అంటే పాయింట్స్ ఏమిటి అంటే ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి ప్రాపర్ గా దానిపైన ఎంక్వైరీ అవ్వాలని మా డిమాండ్ ఒకటి. ఇంకోటి అంటే అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళు మన వర్కర్స్ డైలీ మన క్యాంపస్ ఈస్ట్ క్యాంపస్ వెస్ట్ క్యాంపస్ ఇంక్రీజ్ అయిందా, వర్కర్ ఎన్ని ఇంక్రీజ్ అయిందా అని మా క్వశ్చన్. వాళ్ళ దగ్గర ఏం సమాధానం లేదు దాని గురించి. ఇంకోటి అంటే అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఎంతమంది రిజిస్టర్ ఉన్నా సరే, వీసీ ఉన్నా సరే, వాళ్ళ దగ్గర అకౌంటబిలిటీ లేదు. వాళ్ళు ఎంత డబ్బులు కట్ చేస్తున్నారు, ఎట్లా పే చేస్తున్నారు వాళ్ళు, దాని గురించి ఏమీ లేదు. ఇంకోటి ఈ రోజు మా వర్కర్ స్టూడెంట్ కలిసి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఎంత వర్కర్స్ ఉంది వాళ్ళకి థ్రెటన్ చేస్తారు, వాళ్ళకి మేమోలు ఇస్తారు, అలాంటి జరుగుతుంది ఇక్కడ. సో మేము స్టూడెంట్ ఏం ఆలోచించిన అంటే మేము ముందుకు వచ్చి వాళ్ళ కోసం ఫైట్ చేద్దామని మేము వచ్చాము. ఇప్పటి వరకు ఈ ప్రొటెస్ట్ కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది? అంటే ఎండ కొడుతుంది, పొద్దున్న నుంచి ఉదయం నుంచి వాళ్ళు ఇక్కడనే కూర్చున్నారు. ఎప్పటి వరకు ప్రొటెస్ట్ కొనసాగే పరిస్థితి? రిజిస్టర్ ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్ ని అడ్రస్ చేయాలి, మనం చెప్పిన డిమాండ్స్. గత 2 గంటల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నారు, నిన్న కూడా ప్రొటెస్ట్ చేస్తారు. ఇప్పటి వరకు అధికారులు ఎవరు స్పందించలేరు. ఇంకా స్పందిస్తారని మీరు అనుకుంటున్నారా? చాలా సేపటి నుంచి కూర్చున్నారు. ఇంకా ఈ గేట్ నుంచే కదా లోపలికి వెళ్లాల్సింది. వాళ్ళైతే క్యాంపస్ బంద్ అని గేట్ పని చేసింది. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎవరైతే వచ్చారో పై నుంచి కింద అధికారుల వరకు లోపలికి వచ్చి నిలదీసి మన డిమాండ్స్ అన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసే వరకు లోపలికి పోలేదు. వైపు చూసుకుంటే కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఆవేదన మరి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కూర్చొని ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసుల జులుం ఆపాలి, ఏదైతే మా డిమాండ్స్ ఉన్నాయో వెంటనే తక్షణమే మా డిమాండ్స్ అన్ని కూడా నిర్వహించాలి, ఒకవైపు అంతా కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఫండ్స్ అన్ని కూడా మిస్యూజ్ చేస్తున్నారు, కొత్త బిల్డింగ్లు కడుతున్నారు, న్యూట్రిషన్ ఫుడ్లు లేవు, మాకు వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేని పరిస్థితుల్లో వీళ్ళు మాత్రం కొత్త బిల్డింగ్లు కట్టుకున్నారు. దాంట్లో ఎంత అవకతవకలు జరుగుతున్నాయో మనకి ఇప్పటి వరకు కూడా తెలియదు. కొత్త బిల్డింగ్ పైన అసలు ఎవరు కన్స్ట్రక్షన్ తీసుకుంటున్నారు, ఎందుకని బిల్డింగ్లు కూలిపోతున్నాయి, ఇవంతా కూడా అక్రమంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే పూర్తిగా నాణ్యత లేని మెటీరియల్స్ దాంట్లో యూజ్ చేయడం వల్ల ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయని కూడా పూర్తిగా అయితే చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా చాలా సీరియస్ గా సిచ్యువేషన్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా గత నిన్నటి నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ టీం వచ్చి మాకు సమాధానం చెప్పాలి, మాకు ఇవ్వాల్సిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బకాయిలో మాకు పూర్తిగా నాణ్యతంగా ఫుడ్ పెట్టాలి, అదేవిధంగా బిల్డింగ్ సరౌండింగ్స్ కానీ హెచ్సియు అంతా కూడా సేఫర్ ప్లేస్ గా ఉండాలి. కానీ పోలీసుల జులుం ఆపాలంటూ నిన్న పోలీస్ గో బ్యాక్ అంటూ నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ తగలబెట్టిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా ఇక్కడ హెచ్సియులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో ఉధృత వాతావరణం అనే చెప్పాలి. వెంటనే తక్షణమే మా డిమాండ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలంటూ గేట్స్ లాక్ చేసి ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ శివతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.